ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకరణ గాక. రక్షణలో కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు మన వాక్యంలో నేర్చుకోబోతున్న విషయం ఏమిటి అంటే, మనం గత కొన్ని దినములుగా రూతు అన్న ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ రూతు అన్న ఒక స్త్రీ అన్యురాలు. ఈ రూతు అన్న స్త్రీ దేవుని నమ్ముకున్న స్త్రీ కాదు. ఈ రూతు అన్న స్త్రీ ఇశ్రాయేలీయురాలు కాదు. ఈ రూతు అన్న స్త్రీ యెరూషలేము అందు పుట్టిన ఒక స్త్రీ అయితే అస్సలు కాదు. కానీ దేవుడు ఆమెను కూడా ఉపయోగించుకున్నాడు. ఆమెను కూడా తన సంతానంలో ఇంక్లూడ్ చేసుకున్నాడు. కానీ కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, ఆయన పలానా కులానికి మాత్రమే దేవుడు, పలానా ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే దేవుడు, లేకపోతే పలానా బ్రిటిష్ వాళ్ళ దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు తన వంశావళిని నిర్మించే సమయంలో తను రాబోతున్న వంశావళిలో ఒక అన్య స్త్రీని కూడా ఉపయోగించుకున్నాడు. దేవుడికి ప్రపంచం మొత్తానికి ఒక దేవుడే ఉంటాడు, కానీ పలానా వాళ్ళకు మాత్రమే ఒక దేవుడు, ఆ కుటుంబానికి ఒక దేవుడు, ఇలా ఎవరికి మాత్రం ఉండరు. కానీ యేసు ప్రభుల వారు మాత్రం ప్రపంచం మొత్తానికి ఆయనే దేవుడు, ఆయన రక్షకుడు. కాబట్టి అటువంటి దేవుని తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.